వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న నా శ్రీమంతం వ్లాగ్ అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరో పర్సనలీ తెలీదు, వీడియోస్ ద్వారా మాత్రమే మీకు తెలుసు. కానీ నన్ను మీ ఫ్యామిలీ మెంబర్లో ఓన్ చేసుకొని నేను షార్ట్ వీడియోస్ షేర్ చేసినప్పుడల్లా మీరందరూ మీ బ్లెస్సింగ్స్, విషెస్ అందించారు. డెలివరీ సేఫ్గా అవ్వాలి, హెల్దీ బేబీ పుట్టాలి ఇలా అనేసి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఎవరో మనకు బాగా తెలిసిన వాళ్ళు బ్లెస్సింగ్స్ అందిస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. నిజంగా ఈ టైంలో ఒక ప్రెగ్నెంట్ విమెన్కి కావాల్సింది లవ్ అండ్ బ్లెస్సింగ్సే కదా. అది మీ దగ్గర నుంచి నాకు 100% వస్తుంది. ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. మీ అందరి ప్రేమ, అభిమానం, మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రీవియస్ శ్రీమంతం ప్రిపరేషన్ వ్లాగ్లో చెప్పాను కదా, పనులన్నీ ఫినిష్ చేసుకొని పడుకునేసరికి నైట్ 2:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ 5:30కి లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయి మేకప్ ఆర్టిస్ట్ వచ్చేలోగానే ఒక ఇన్స్టెంట్ ఫేషియల్ షీట్ మాస్క్ ఒకటి వేసుకోమన్నారు. ఎందుకంటే నేను పార్లర్ సర్వీస్ ఏది తీసుకోలేదు. నేను జనరల్గానే ఎక్కువ ప్రిఫర్ చేయను, అందులో ఇంకా ప్రెగ్నెన్సీలో కదా అసలుకే ఇంకా ఛాన్సే లేదు. అందుకనేసి అట్లీస్ట్ ఫేస్ కొంచెం హైడ్రేటింగ్గా బాగుంటుంది, మేకప్ సెట్ అవుతుంది అనేసి మాకు తనైతే సజెస్ట్ చేశారు. అందుకోసం అదొకటి వేసుకొని ఉన్నాను. ఈలోగా తను కూడా వచ్చేసారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మా పెళ్ళయిన తర్వాత మళ్ళీ ఇదే అనుకుంటాను, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ తోటి మేకప్ వేయించుకోవడం. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ శ్రీమంతం అప్పుడు కూడా శారీ అంతా మేమే డ్రేప్ చేసుకొని మేకప్ అంతా కూడా సింపుల్గా వేసుకొని ఉన్నా. అప్పుడు 5th మంత్లో అసలుకే ఎవరు ప్రెగ్నెంట్ అని కూడా నమ్మరు, బేబీ బంప్ కూడా అస్సలకే ఉండలేదు. సో శారీ డ్రేపింగ్ అంతా పెద్ద కష్టం అనిపించలేదు. ఇప్పుడు 9th మంత్ కదా, నార్మల్గానే డ్రెస్సెసే నాకు అంత కంఫర్టబుల్గా అనిపించవు. ఇంకా దాంట్లో శారీ డ్రేప్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్ టాస్క్. అందుకైతే ఎవరైనా ప్రొఫెషనల్ శారీ డ్రేప్ చేసే వాళ్ళైతే బాగుంటుంది. అండ్ హెయిర్ కూడా నేను హెయిర్ వేసుకోలేను, అండ్ ఇంకెవరు వేసినా కూడా అంత పర్ఫెక్ట్గా రాదు కదా అనేసి చాలా సెర్చ్ చేయగా స్మైలీ మేకోవర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో చైత్ర గారు చాలా ప్రొఫెషనల్గా చేస్తారనిపించి ఆవిడనైతే మేము అప్రోచ్ అయ్యాము. రామ్నగర్లో ఉండేది. అక్కడి నుంచి మార్నింగ్ 5కే బయలుదేరి ఇక్కడికి వచ్చారు. బెంగళూరులో లేరా ఎవరు అంటే చాలామంది ఉన్నారు బెంగళూరులో మేకప్ ఆర్టిస్టులు కూడా. ఏమో నాకు తన శారీ డ్రేపింగ్ అని అంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్కి బేబీ షవర్కి తన ప్రొఫైల్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అందుకనేసి తనని సెలెక్ట్ చేసుకున్నాము. అసలు ఎంత క్విక్గా చేశారంటే తను వితిన్ 1.5 hour అంతా కూడా కంప్లీట్గా నేను రెడీ అయిపోయాను. ఏమాత్రం ఎక్కువసేపు టైం తీసుకోలేదు, లేకపోతే అన్నెసెసరీ మేకప్ ఇవేమీ లేదు. నేను ఎలా చెప్పానో అలాగే చేశారు. నా స్కిన్కి మ్యాచ్ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ స్కిన్ పిగ్మెంటేషన్ భయంకరంగా ఉంది. ఈ టైంలో అన్ఈవెన్గా అయితే బాగోదు. సో స్కిన్కి మ్యాచ్ అయ్యేలాగే ఉండాలి, సింపుల్గా ఉండాలి, హెయిర్ స్టైల్ కూడా సింపుల్గా ఉండాలని చెప్పాను. అలాగే చేశారు. ఇంకా మా ధన్వి నన్ను ఇలా మేకప్లో రెడీ అవ్వడం చూడడం ఫస్ట్ టైం కదా, చూస్తూనే ఉంది. అలాగే వెళ్ళి రెడీ అవ్వరా, లేట్ అవుతుంది అన్నా కూడా లేదమ్మా నువ్వు రెడీ అయ్యాకే నేను రెడీ అవుతాను అనేసి ఎన్నిసార్లు దిష్టి తీసిందో, అమ్మ ముద్దుగా ఉన్నావు అనేసి. ఇంకా అమ్మ లోపల బేబీకి ఎలా ఉంటుంది, నువ్వు చీర కట్టుకున్నావు కదా అంతా ఓకేనా అంటే ఆ బేబీకి ఎక్కడ డిస్కంఫర్ట్ అవుతుందో అని కన్సర్న్ తనది. చాలా క్యూట్గా అనిపించాయి ఈ మూమెంట్స్ అన్నీ కూడా. తనకి ఏదైనా నా శారీ మ్యాచింగ్ పట్టులంగా అలా కంప్లీట్గా ముగ్గురుము ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ తను అస్సలు వేసుకోదు. అందులో సమ్మర్ కదా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఈ డ్రెస్కే మనం మళ్ళీ ఎక్స్ట్రా సైడ్ ఫాల్స్ అంతా కూడా కుట్టించాం, డ్రెస్ తీసుకున్న తర్వాత గుచ్చుకుంటుందని. వేసుకోదు, టీ షర్ట్స్ ప్యాంట్స్ అవైతేనే కంఫర్టబుల్ అంటుంది. ఈ డ్రెస్ కూడా వేసుకొని ముందుకేసింది. ఎలాగో ముందే ట్రయల్ చేయడం వల్ల కొంచెం అడిషనల్ ఆల్టరేషన్స్ చేయడం వల్ల కంఫర్టబుల్గా వేసుకుంది. ఇంకా అందరం రెడీ అయిపోయాక ఇంట్లో పూజ చేసేసి దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాక ఫంక్షన్ హాల్కి అయితే వచ్చాము. మాకు 10:30 వరకు రాహుకాలం ఉంది, ఆ తర్వాత నుంచి ఫంక్షన్ స్టార్ట్ చేయొచ్చు అనేసి అయితే చెప్పారు. అసలు ఈ బ్యాక్ డ్రాప్ కానీ ప్లేట్ డెకర్ కానీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయంటే మేము ఎలా చెప్పామో అంతే సింపుల్గా వచ్చాయి. ఈ ప్లేట్ డెకోర్ ఫస్ట్ టైం, అంటే ఎప్పుడూ కూడా మామూలుగా ప్లేట్స్లో ఏదో డెకరేట్ అలా చేస్తాం, కానీ ఈ రీసెంట్ టైంలో ఈ ప్లేట్ డెకోర్ విత్ డాల్స్ చాలా బాగా ట్రెండ్ అవుతుంది కదా. నేను అసలు కన్సీవ్ అయినప్పటి నుంచి ఎప్పుడు ఎవరి బేబీ షవర్ వీడియో చూసినా కూడా ఒకవేళ నేను శ్రీమంతం చేసుకుంటే ఇలాగే బ్యూటిఫుల్గా డెకోర్ చేయించాలని నిజంగా నాకు పెద్ద కోరిక ఉన్నింది. అది ఇప్పటికైతే నెరవేరింది. ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నచ్చేసింది. ఇంకా చిన్నపిల్లలు అయితే దీని దగ్గర నుంచి కదలడమే లేదు. ఆ ముద్దుగా ఉన్నాయి కదా బొమ్మలు, చూస్తుంటే మనకే వాటితో ఆడుకోవాలనిపిస్తుంది. ఇంకా పిల్లలు వదిలిపెడతారా.
ఈ ప్లేట్ డెకోర్ అలాగే బ్యాక్ డ్రాప్ డెకోర్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి అంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వర్కింగ్ డే అవ్వడం వల్ల గెస్ట్లు ఒక్కొక్కళ్ళే వస్తూ ఉన్నారు. ఇంకా టైం ఉంది అనేసి మేమైతే ఫస్ట్ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీపించుకున్నాం. ఎందుకంటే ఆ తర్వాత ఒక్కొక్కళ్ళే వచ్చాక పసుపు కుంకుమ పెట్టేస్తారు, మేము కూడా ఫుల్ టయర్డ్ అయిపోతాము, ఓపిక ఉండదు, ఆ ఫ్రెష్నెస్ ఉండదు అనేసి మెమరీస్ కోసం అన్నీ ముందే తీసేసుకున్నాము. అవన్నీ నెక్స్ట్ షార్ట్స్లలో అలా లేకపోతే పోస్ట్లో అయితే షేర్ చేస్తాను. ముందుగా అయితే ధన్వి మా ఆయన నన్ను కూర్చోబెట్టేసి పసుపు కుంకుమ ఈ పూలమాల వేసి అక్షింతలు గాజులు ఇవన్నీ వేశారు. మా ధన్వి అయితే అన్నీ నేను చేయాలంటోంది. అక్కడ అన్నారంటే పెద్దవాళ్ళని బ్లెస్ చేయకూడదు అనేసి, ఇంకా సరే నాకు బేబీ నాకన్నా చిన్నవారే కదా నేను బ్లెస్ చేస్తాననేసి నాకు కడుపుకి అక్షింతలు వేసి తను కూడా బ్లెస్ చేసింది. ఇవన్నీ చాలా స్పెషల్ మూమెంట్స్. కొంతమంది ఇలా చేయాలి అంటూ ఉంటారు, కానీ మనస్ఫూర్తిగా బ్లెస్ చేయడానికి ఎలా చేసినా ఒకటే, అది మా ఒపీనియన్. నేను మా ఆయన అయితే ఇదే స్ట్రాంగ్గా ఫీల్ అవుతాము. ఏ క్యాస్ట్ రిలీజియన్ దీనితో సంబంధమే లేదు. మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తే ఆ బ్లెస్సింగ్స్ మదర్ అండ్ బేబీ ఇద్దరికి వెళ్తాయి. ఇదైతే మేము నమ్ముతాము. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు బ్లెస్ చేశాక ఒక్కొక్కళ్ళే వచ్చిన గెస్ట్ కూడా వచ్చి ఆశీర్వదించారు. ఇంకా చాలామంది ఈ శారీ లింక్ అడిగారు కదా, ఇది యాక్చువల్గా మా చెల్లెలు హైదరాబాద్లో చెన్నై సిల్క్స్ ఆఫ్లైన్ స్టోర్ నుంచి తీసుకొచ్చింది. పర్టికులర్గా నాకు ఈ కలరే కావాలని చెప్పి వెతికి తీసుకొచ్చింది. ఎందుకంటే శ్రీమంతం అంటే మామూలుగా గ్రీన్, ఎల్లో, రెడ్ ఇలాంటి శారీసే ఎక్కువగా చూస్తూ ఉంటాం. నా దగ్గర మల్టిపుల్ శారీసే ఉన్నాయి ఆ కలర్స్లో. లేని కలర్ అయితే బాగుంటుంది కదా, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనేసి నేను పర్టికులర్గా ఈ కలరే కావాలి అన్నాను. అండ్ నాకు కొంచెం పిగ్మెంటేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఎలా ఉంటుందో ఏమో అనే దిగులు ఉన్నింది, కానీ శారీ డ్రేప్ చేశాక చాలా బాగా అనిపించింది. ఆ మేకప్ కానీ హెయిర్ స్టైల్కి అలాగే శారీకి గెస్ట్ అందరు కూడా చాలా బాగా సెట్ అయింది ఈ కలర్ నీకు అనేసి అయితే కాంప్లిమెంట్ ఇచ్చారు. మేము ఈ శ్రీమంతం కూడా చాలా తక్కువ మందితో సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే మాకు బాగా క్లోజ్డ్ వన్స్ ఎవరు ఉన్నారో మా ఆయన ఫ్రెండ్స్, నాకు అపార్ట్మెంట్లో తెలిసిన ఫ్రెండ్స్, అలాగే చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు కొంతమంది మాత్రమే పిలిచాము. అండ్ హ్యాపీ థింగ్ ఏమంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా బ్లెస్ చేశారు. ఒకలాగా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయితే ఎలా ఉంటుంది అలా ఉన్నింది. ఏదో అఫీషియల్గా అంటే ట్రెడిషనల్గా శ్రీమంతం చేసుకుంటే ఇలా అలా అన్నట్టుగా కాకోకుండా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయితే ఫన్నీగా ఎలా కాన్వర్జేషన్ ఉంటుంది అలాగా చాలా బాగా అనిపించింది. ఫంక్షన్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా కామ్గా బాగా జరిగింది. మేము లాస్ట్ మినిట్ అయినా అన్నీ ఎలాగో అరేంజ్ చేయగలిగాం, కానీ క్యాటరింగ్ది చాలా ప్రాబ్లం అయింది. సిలిండర్ ఇష్యూ జరుగుతోంది కదా, అసలు ఎక్కడ చూసినా క్యాటరింగ్ ఆర్డర్స్ తీసుకోవడం లేదు. అండ్ ప్రైజెస్ కూడా డబుల్ ప్రైజెస్ ఉన్నాయి, అయినా ఉన్నా కూడా కన్ఫర్మ్ చేయడం లేదు. అండ్ మేము అడిగిన మెనూ ఇవ్వడానికి కుదరదు అనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. ఎలాగో ఫైనల్గా ఇంకొక హోటల్లో అయితే క్యాటరింగ్ ఇస్తే వాళ్ళు ఆర్డర్ తీసుకున్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చిన గెస్ట్లతోటి ఒక ఫన్నీ యాక్టివిటీ లాగా ఈ ఓటింగ్ బోర్డ్, బాయ్ ఆర్ గర్ల్ ఓటింగ్ బోర్డ్ కస్టమైజ్ చేయించున్నాం కదా, అది కూడా చేయించాము. చాలా ఫన్నీగా అనిపించింది. అంటే కొంతమంది ఆల్రెడీ గర్ల్ ఉంది కదా అని బాయ్ బేబీ కావాలని, మాకు ధన్వి లాంటి ఇంకొక గర్ల్ కావాలని, ఆ కాన్వర్జేషన్ అయితే భలే ఉన్నింది. If given an option, they should have one more boy. No. Yes. If given an option, 2 girls. Yeah. No. Yes. Girl power. Boy. We need more girls. Good boy. ಎರಡು ಆಗ್ತಾನೆ ಶಿಷ್ಯ Twins. Nam girl idiyappa. Tanvi already is girl alva, so we want another boy. Stop and the next bearer. Hello. Hi. ಏಯ್ ಎರಡು ಕಡೆ ಓಟ್ ಹಾಕ್ದ ಕಾವ್ಯ ನನ್ನ ಪೇರ್ ರಾಯಾలి టీఎంకే కాదు. అంత ప్లేస్ లేదు, అక్కడే పెట్టాలా ఎన్ వి వి ఐ దెన్ వి వెరీ గుడ్ అన్న చిన్నగా
భలే రాసు ఇంత ఇంత కనిపించినట్టు ఉండి ఇస్తాను ఇప్పుడు పేస్ట్ ఒక్కటి రాయాలి బేబీ జెండర్ ప్రిడిక్షన్ అనేది మన చేతిలో లేదు, ఆల్రెడీ జెండర్ డిసైడ్ అయిపోయింది. జస్ట్ ఈ ఫన్నీ గెసెస్ అంతే, బాయ్ గర్ల్ అనేసి. కొంతమంది కడుపు షేప్ని చూసి, లేకపోతే ఫేస్ డల్ అయిందా, లేకపోతే బ్రైట్గా ఉందా, పిగ్మెంటేషన్ వచ్చిందా లేదా, ఇంకా చాలా రకాల ప్రిడిక్షన్సే ఉన్నాయి. మనకున్న సిమ్టమ్స్ని బట్టి బేబీ హార్ట్ రేట్ ప్లసెంటా ఇలా అమ్మో చెప్తూ పోతే చాలానే ఉంటాయి. లిటరలీ నేనైతే ఏమీ పట్టించుకోలేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో క్యూరియాసిటీ ఉన్నింది, లేదని చెప్పను, కానీ ఈ ప్రెగ్నెన్సీలో నిజంగా నాకు ఆ క్యూరియాసిటీ అయితే అస్సలకే లేదు. ఏమంటే ఆల్రెడీ గర్ల్ బేబీ ఉంది కదా, ఒక బాయ్ బేబీ కూడా ఉంటే బాగుంటుందని ఒక ఆశపడ్డంలో తప్పలేదు కదా. చూడాలి మరి, ఇంకొద్ది రోజులే ఉంది. ఆ దేవుడి ప్లాన్ ఏంటో కూడా మనకు తెలియదు కదా. అండ్ మేమే అమ్మా నాన్నలుగా కావాలని మమ్మల్ని చూస్ చేసుకొని వచ్చే బేబీ గర్ల్ అయినా బాయ్ అయినా మేము హ్యాపీగా వెల్కమ్ చేస్తాము. ఇంతకు మీరేమనుకుంటున్నారు, మాకు పుట్టబోయేది బాయ్ గర్ల్? మీ ఓట్ని మాతో కమెంట్లో షేర్ చేసుకోండి. ఫంక్షన్ అంతా అయ్యేసరికి పిచ్చి ఆకలేసేసింది. ఇంకా ఇక్కడైతే మా ఆయన ఫ్రెండ్సే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు అందరికీ కూడా. ఇద్దరి కోసం తినాలమ్మా, ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు కదా కొంచెం తింటే ఎలాగా అని చెప్పేసి ఎక్కువ తినాలని అయితే అంటూ ఉన్నారు. మనము ఫంక్షన్ ఎంత బాగా ఆర్గనైజ్ చేసినా, డెకరేషన్ కావచ్చు అన్నీ కూడా దాన్ని క్యాప్చర్ చేసి మనకు లైఫ్ లాంగ్ మెమరీ లాగా ఇచ్చే ఒక్క ఫోటోగ్రాఫరే కదా. మేము బెంగళూరులో చాలా ఫోటోగ్రాఫర్స్ని వెతికాము. పెళ్ళిళ్ళు అంటే ఈ మ్యారేజ్ సీజన్ అంట, మాకు కావాల్సిన డేట్కి ఎవ్వరు అవైలబుల్గా లేరు. ఇంకా మా సిస్టర్ ఫైనల్ ట్రయల్ లాగా హైదరాబాద్లో కూడా ట్రై చేస్తాను, ఎవరైనా ట్రావెల్ చేస్తామంటే ఓకే అనేసి అయితే ట్రై చేయగా మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఒక కాంటాక్ట్ అయితే దొరికింది, ఫోటోగ్రఫీ బై శ్రీకాంత్. ఈ ఫోటోగ్రాఫర్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే మాకు ఓపిక లేదన్నా కూడా వదిలిపెట్టలేదు. ఈ యాంగిల్లో తీద్దాం, ఇలా ఫొటోస్ తీద్దాం అనేసి ఎన్ని ఫొటోస్ వీడియోస్ క్యాండిడ్స్ అన్నీ సూపర్గా తీశారు. అవన్నీ ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు. వన్స్ ఎడిటెడ్ ఫొటోస్ వీడియోస్ వచ్చాక మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఆయన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇది మా శ్రీమంతం ఫంక్షన్ వ్లాగ్ అయితే చాలా సింపుల్గా క్యూట్గా అయితే జరిగింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ విషెస్ ఎప్పుడూ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.